ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ దేశమంతా షాక్ రంగంలోకి దిగిన ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే కనుక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే కనుక రంగంలోకి దిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో మొదలైన తనిఖీలు అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఐసిస్ ఆల్ ఖైదా లింకులు, దేశవ్యాప్తంగా ఎన్ఐఏ విస్తృత తనిఖీలు. ఐసిస్ అలాగే ఆల్ ఖైదా భావజాలంతో ఆన్లైన్లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేస్తున్న కేసులో అరెస్ట్ అయిన నిందితుల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని వించిపేటలో ఉన్న ఒక నిందితుడి ఇంట్లో భారీ భద్రత నడుమ ఈ తనిఖీలు చేపట్టారు. సోదాల్లో ఉగ్ర లింకులు కేసుకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకచోట దేశవ్యాప్తంగా కూడా విస్తృతంగా ఎన్ఐఏ తనిఖీలు అయితే చేపట్టింది. అంటే పైకి మన పక్కనే ఉంటూ ఉంటారు, పైకి చాలా మంచిగా కనబడుతూ ఉంటారు, కానీ సోషల్ మీడియాలో వేరే వేరే పేర్లతో ఆన్లైన్లో ఇలాంటి దేశ వ్యతిరేక శక్తుల్ని ప్రేరేపిస్తూ లేదా వాటిని ప్రోత్సహిస్తూ అదేవిధంగా యువతను కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రచారాలు చేస్తున్నటువంటి వారిని అందరినీ కూడా ఇప్పుడు ఏరి పారేయడానికి ఎన్ఐఏ రంగంలోకి దిగింది. ఈ ఏడాది మార్చి నెలలోనే విజయవాడకు చెందినటువంటి మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహైల్ అనే ముగ్గురు అనుమానితుల్ని 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారితో పాటుగా ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్, ఆల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంటల్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై మరో 9 మంది నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కేసు తీవ్రత పెరిగిన వెంటనే దాన్ని ఎన్ఐఏకి బదిలీ చేసేశారు. టెర్రర్ లింకుల కేసులో హైదరాబాద్లో ఉన్న ఒక మహిళతో పాటు తెలంగాణ, గుజరాత్, రాజస్థాన్తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా నిందితులు ఇళ్లలో జరిపిన తనిఖీల్లో కొన్ని కీలకమైన డిజిటల్ ఆధారాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్నట్లయితే తెలుస్తోంది.